ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పోలీస్ డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ లేకపోవటం వల్లే వీళ్ళిలా తయారయ్యారని పబ్లిక్ చెప్తుంది. వాళ్ళొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం నీతి నిజాయితీలదన్నమాట. ఓకే పిఏ సార్, నీతి నిజాయితీ గలవారు ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చని జీవో పాస్ చేయవై. చలో పాస్ అయిన జీవో వెరీ గుడ్. నిజాయితీయే క్వాలిఫికేషన్, పోలీస్ అకాడమీకి అప్లికేషన్. ఫెంటాస్టిక్. పౌరుడా మేలుకో, పోలీస్ వై ఏలుకో. హోమ్ మినిస్టర్ పేల్చిన బాంబు పోలీస్ డిపార్ట్మెంట్ డామ్. వా ఏం ప్రాసయ్యా. ఛ, ఎవడు పడితే వాడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోతే వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ పోలీస్ ఫోర్స్? నాయుడు గారు, మీరు కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నారు కదా, పబ్లిక్ అలా వాగుతుంటే కాస్త ఆపలేకపోయారా? సార్, పబ్లిక్ మాట్లాడిన దాంట్లో పెద్ద తప్పేం కనిపించలేదు. అన్నీ నిజాలే మాట్లాడారు. పోలీస్ అకాడమీలోకి ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమిటో. ఓ గాడ్, ఉన్న ప్రాబ్లమ్స్ అలక ఇంక ఇదొకట. వాళ్ళందరినీ సపరేట్గా ఉంచండి, సపరేట్ డ్రెస్ ఇవ్వండి, సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఒక్కడు కూడా పాస్ అవడానికి వీలేదు. సార్, ఫెయిల్ చేస్తే ప్రెస్ వాళ్ళు మన మీద పడతారేమో సార్. నేను వాళ్ళని ఫెయిల్ చేయమని చెప్పట్లేదయ్యా ఏసీపీ. గివ్ దెమ్ రిగరస్ అండ్ టఫ్ మిలిటరీ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ ఎలా ఉండాలంటే అది తట్టుకోలేక వాళ్లే గోడలు దూకి పారిపోవాలి. అండర్స్టాండ్? నౌ డిస్పర్స్. నాయుడు గారు, ఆ రామ్మోహన్ కేసు ఏం చేశారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. చూడండి, చనిపోయింది ఎవరో కాదు, మన డిపార్ట్మెంట్లో మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ ఆఫీసర్. డోంట్ ఫర్గెట్ దట్. మీరు అరెస్ట్లే చేస్తారో ఎన్కౌంటర్లే చేస్తారో అది మీ ఇష్టం. ఐ డోంట్ కేర్. ఐఎమ్ గివింగ్ యూ ద ఫ్రీ హ్యాండ్. ఓకే సార్. బట్ వాళ్ళందరూ ఉరికమ్మ ఎక్కి తీరాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. నువ్వా? ఫోన్ అందిందా? అందింది. టేక్ మీ. బోలో ప్రేమ్ భాయ్. జైల్లో ఎట్లున్నావు? కంఫర్టబుల్గా ఉందా? కంఫర్టబుల్గానే ఉన్నది. అవును, నా బెయిల్ సంగతి ఏమైంది? ఏంటో తమ్మి, సుప్రీం కోర్టులో కూడా రిజెక్ట్ అయింది. తెలుసు. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏముందమ్మి, ఈ కేసే చూసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్నో రోజులు కూడానా? నేనున్నా కదా చూసుకోనికి. నా వెయిటింగ్ రేట్ తెలుసుగా, నెలకు 5 కోట్లు. దుబాయ్ అకౌంట్. తెలుస్తామ్మి, ఒప్పుకున్నాక తప్పుద్దా? ఓకే. అవును, ఆడు తెలుగులో మాట్లాడతాడేట్రా? ఇంగ్లీష్ టు తెలుగు బుక్ నేనే ఇప్పించినాను. ఇంతకేమంటున్నాడు? రామ్మోహన్ సంబంధం డబ్బులు ఇచ్చింది మీరేనని కోర్టులో చెప్తా అంట. సరే, జీవితంలో నీకు అన్నీ ఇచ్చాను, కానీ అదేంటి బావా, రాముడు లాంటి మొగుడు, కృష్ణుడు లాంటి కొడుకు, అయోధ్య లాంటి ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి ఓ ఆడదానికి? నీ కోసం, నీ సంతోషం కోసం మన రాధని సినిమా హీరోనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎంత మంచి మాట చెప్పావు బావా. కానీ సినిమా హీరో అవడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కదే. ఏం బావా? మన రాధ కరాటే వచ్చా, కుంఫు వచ్చా, స్విమ్మింగ్,
హార్స్ రైడింగ్, గన్ ఫైరింగ్ ఇవన్నీ వచ్చా? ఇవన్నీ వస్తేనే కదే మాస్ హీరో అయ్యేది. ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. మరి ఎప్పుడు హీరో అవుతాడు మన రాధా? చెప్తాను, చదువు చదువు. నిజాయితీ కలవారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో అనుకున్నా. సర్రు గిర్రు అని ప్రేమగా పిలిచి సగం ఇంగిలి పాలు తాగించినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో అంబర్ ఫిట్టింగ్ ఉందని. ఏయ్ కూర్చో, కూర్చో. ఇటు తిరుగు, తిరుగు. ఒక్కసారి కూడా నా మాట పూర్తిగా వినవా నువ్వు? ఆ? ఒక మాస్ హీరో కావలసినవన్నీ మా పోలీస్ అకాడమీలో 3 నెలల్లో నేర్పిస్తారే. తర్వాత ఆ తర్వాత వాడిని నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయట తీసుకొస్తాను. మరి బయటికి తీసి రాకపోతే? అదేంటి సారు, నాకు మాత్రం నా కొడుకుని హీరోగా చూసుకోవాలని ఉండదు? నేను బయటికి వెళ్తే హీరో గారి తండ్రి, హీరోస్ ఫాదర్, హీరో కా పితాజీ, హీరోడ అప్ప అని అనిపించుకోవాలని ఉండదు? చెప్పు ఏ సరు, చెప్పు సరు. నాకు ఆ హక్కు లేదా? నాకు ఆ ఆశ ఉండదా సరు? చెప్పు, చెప్పు సరు. అలాగే బావా. కానీ వాడు ఒప్పుకుంటాడంటావా? నేను ఒప్పుకున్నాను కదా, వాడు ఒప్పుకున్నట్టే. నాకు వదిలేయండి. ఏం సరు? ఐ లవ్ యు బావా. ఐ ఆల్సో లవ్ యూ సరు. చిలిపి. నో! పోలీస్ అకాడమీయా? నేనా? నెవర్. మమ్మీ 3 నెలల తర్వాత నన్ను బయటకు తీసుకురాకపోతే? అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నిన్ను ఈ రోజు వరకు ఏ ఎగ్జామ్ అయినా పాస్ అవ్వనిచ్చనా? వావ్ మమ్మీ, వాట్ ఎన్ ఐడియా. yes. I want to become police officer. సూపర్. కళ్ళు చెదిరిపోతున్నాయి. This academy is so nice. సార్ రండి సార్, చూడండి సార్. ఏంటయ్యా? సూపర్ ఫిగర్లు సార్. చూడండి చూడండి సార్. బాబోయ్. చూడండి సార్, సూపర్ సూపర్ ఉంది కదండి. बहुत अच्छा है ना? हाँ. ఎవరయ్యా ఈ క్రౌడ్? హూ ఆర్ దిస్? సార్ రాబోయే తరానికి కాబోయే పోలీస్ ఆఫీసర్ సార్ ఇదంతానా? గాడ్, ఏమైంది సార్? ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏంటి? జీవో సార్, హోమ్ మినిస్టర్ గారు జీవో. అయితే ఆ జియో పాస్ చేసిన హోమ్ మినిస్టర్ని వచ్చి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రైన్. ఈ ముక్క నాకు కాదు, మీరే ఫోన్ చేసి హోమ్ మినిస్టర్కి చెప్పండి. మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నట్టు జీవో పాస్ చేస్తారు, ఓకేనా? రేయ్, ఇంకా ఇక్కడే నిలబడి చూస్తావేంట్రా? కొత్త బ్యాచ్ వచ్చిందిరా, మనం వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఎస్, కమాన్, లెట్స్ గో. వచ్చిన క్యాండిడేట్స్ అందరినీ ఆర్డర్లో నిలబెట్టించి మాట్లాడతా. ఏమయ్యా, పంచకుట్టేసాక నెలకి ఏమాత్రం లంచ్ వస్తుంది? ఓ పాతికండి. పాతిక? అరే పాతికంట్రా, నాతో 50 వేసుకో. పెట్టేరా. ఏం చెప్పమంటారు సార్, బ్రోకర్లు. ఇంకా నేను ట్రైనింగ్ అవ్వలేదు, ఎస్ఐ అవ్వలేదు, అప్పుడే లంచాలు, ల్యాండ్ కొనుక్కోమని ఇన్స్టాల్మెంట్లు. అబ్బాయి టార్చర్ పెట్టేస్తున్నారు సార్, కర్మ సార్. రేయ్ సార్ ఏంట్రా ఇది? జీవో సార్, జీవో. Hi, Mom. I am okay. I am in the police academy now. Don't worry, Mom. Mommy. ఒక రౌడీ కొడుకు రౌడీ అవ్వాలని రూల్ లేదుగా మమ్మీ. వాట్ మమ్మీ? ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్ మమ్మీ. అండర్స్టాండ్ మీ? యా, 3 months గా ట్రైనింగ్. బట్ వన్ థింగ్,
నాన్నను చంపిన వారిని మాత్రం వదలను. ట్రైనింగ్ పూర్తయిన మరుక్షణమే నా చేతి గన్ వస్తుంది. గన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ వాళ్ళదే మమ్మీ. ఐ లవ్ యూ మామ్. ఏమిట్రా ఇది? జీవో సార్, జీవో. పైకి వెళ్ళి ఫిజికల్ టెస్టులు చేయించుకోండి. బావా, పోలీస్ అకాడమీ అంటే చెంచులు కూడా జైల్లో ఉంటుందనుకున్నాను కానీ అకాడమీ బానే ఉంది. అదండి. ఏ తమ్ముడు ఇట్రా. నేనేనయ్యా, ఇట్రా. ఎస్, ఈ లగేజ్ బుల్లెట్ నిన్నేనయ్యా. లగేజ్ బుల్లెట్. ఆయన ఎవరో తెలుసా? నీకు తెలుసా? ఆయన అకాడమీకి చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్. సారీ. సారీ అంటే సరిపోతుందా? సారీ చెప్పిందిగా, పో. ఏంట్రా ఇదంతా? జీవో సార్, జీవో. Girls, now 3 months vacation. I want to change, you know, and I want to become a cop. Don't worry, I'll come back. Okay? Oh, Dottie. Come on. బాయ్ స్వీటీ. Bye, sweetheart. ఐ మిస్ యూ డార్లింగ్. Miss you too. తప్పదా డార్లింగ్? తప్పదు, వచ్చేస్తాగా. ఐ లవ్ యూ రోమియో. Love you, darling. I love you, girls. Bye, sweetheart. I miss you. Bye. Hi guys, I'm Raj. Romeo Raj. రాధాకృష్ణ. Nice meeting you. సార్, వాళ్ళంతా ఎవరు సార్? ఆంటీస్. ఆంటీసా? యా, ఆంటీస్. మరి మీకేమవుతారు సార్? ఏంటిది? జీవో సార్, జీవో. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా అది ఇచ్చేయనా? ఇది కదనా అది. అన్నా కిందది అన్నా. అన్నా చూసి నడువురా. ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు.
అకాడమీలో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ అదిరా మామ విషయం అలాగా బాబాయ్ దారద్లో జరగండి రా. అప్లికేషన్ ఉందా? పెన్ ఏమైంది? థ్యాంక్ యూ. లపాకి. తపాకి. ఏ తినిపించవే ఈ బాడీని? రోజీ బావా వదులు. ఓ ఆర్ యు ఓకే? అమ్మా చున్నీ జాగ్రత్త. బయటికి రా. రా. ఏంట్రా ఇది? ఏమైందమ్మా? చిరలేదు కదమ్మా. ఓహో, ఏంటి రివర్స్ లో మాట్లాడుతున్నా? అసలు చున్నీ అంటే ఏంటో తెలుసా నీకు? చీరకి పైట లాంటిది. ఈ పవిత్రమైన భారతదేశంలో ఒక ఆడది చిరిగిన పైటతో తిరగడం అంటే ఎంత అపవిత్రం, ఎంత అప్రదిష్టం. అసలే హైదరాబాద్. జరగకూడదు ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు నేను నీ మీద కేసు పెట్టొచ్చు తెలుసా? కానీ పెట్టను. ఎందుకో తెలుసా? నిన్ను జైల్లో పెట్టిస్తే నీ పెళ్ళాం బిడ్డలు అనాథలైపోతారు. ఆ పాప నాకెందుకు చెప్పు? అయినా నేను అందరిలాంటి దాన్ని కాదు. శుభమా అంటూ జాయినింగ్ కి బయలుదేరుతుంటే ఏంటి అపశకునం? ఇప్పుడు లేట్ అయిపోయానని వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోకపోతే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ ని మిస్ అయిపోయిన ఈ దేశం ఎంత నష్టపోతుంది? దోపిడీలు, దొంగతనాలు, లూటీలు, మానభంగాలు. ఒక్కసారి ఆలోచించావా? Who's going to solve all this? Me.
అర్జెంట్ గా ఈ మేకు పీకేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై పోలీస్ అకాడమీ. గెట్ అవుట్, గెట్ అవుట్. రోజు రోజుకి సమాజం ఎంత దిగజారుతుంది అనుకోలేదు. మై గాడ్, దిస్ ఇస్ టూ మచ్. అబ్బో, ఎవరు సార్ ఇవిడ? ఏమో భయ్యా, నేను కొత్తనే. ఎప్పుడు ఈ సమాజాన్ని బాగు చేస్తానో ఏంటో. సార్ చూడురా ఆ అమ్మాయి ఎంత సాంప్రదాయంగా ఉందో. ఇలాంటి వాళ్ళు మన అకాడమీలో. నమస్కారం మావయ్య. మావయ్య మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా? పిలువమ్మా, దాందేముంది. థ్యాంక్ యూ మావయ్య. జాయిన్ అవడానికి వచ్చావా? అలా చూస్తావేంట్రా, అమ్మాయికి అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో ఏంటిది? అప్లికేషన్ ఫామ్. నాకెందుకు ఇస్తున్నారు? మరి ఉద్యోగం కావాలంటే అప్లికేషన్ ఫామ్ నింపాలి కదమ్మా. ఓహో, అలాగని ఈ న్యూస్ పేపర్లో రాసలేదు కదా మావయ్య? పొరపాటు నా పేపర్ వాళ్ళు రాయడం మర్చిపోయి ఉంటారమ్మా. ఓహో, అకాడమీలో జాయిన్ అవ్వాలంటే నిజాయితీ ఒక్కటి ఉంటే చాలు అని పేపర్లో రాసినప్పుడు నేనెందుకు అప్లికేషన్ ఫిలప్ చేయాలి మావయ్య గారు? అన్ని పేపర్లు రాయరు కదమ్మా, కొన్ని నోటితో చెప్తారు. కనీసం ఆ ముక్కైనా పేపర్లో రాయాలి కదా మావయ్య గారు? ఇప్పుడు నువ్వు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తావా లేదా? ఓహో, ఈ రూట్ లో వచ్చావా మావయ్య? ఏంటి దబ్బాయిస్తూ మాట్లాడుతున్నావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను. तेरा नाम क्या है बसंती? मेरा नाम बसंती नहीं है, कृष्णा, कृष्णवेणी. मेरा नाम राधा, राधा कृष्णा.